తనుగుల చెక్ డ్యామ్ ఈ పేల్చివేత నిజంగా ఇంకా ఎక్కువ జరగాల్సినంత చర్చ జరుగుతలేదనిపించింది, కానీ చిన్న విషయం కాదు. ఒక ఇసుక కోసమని చెక్ డ్యామ్లను పేల్చేసే పరిస్థితి అంటే అసలు ఏంది? అసలు నీళ్ళ కోసం ఓ దిక్కు తెలంగాణ సమాజం గోసబడ్డది, ఇవాళనేమో ఇసుక కోసమని చెక్ డ్యామ్లను పేల్చేసే పరిస్థితి ఉంది. నిన్న నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు పోయిన తర్వాత ఆడ ఏం జరిగింది అనేది వాళ్ళ నమస్తే తెలంగాణలో రాసిర్రు. ఈ తనుగుల చెక్ డ్యామ్ ముమ్మాటకి పేల్చివేతే. మేడిగడ్డ బ్లాస్ట్ కూడా ఇట్లనే చేసిర్రేమో, ఇదే తరహాలో మేడిగడ్డ కూడా బ్లాస్ట్ చేశారేమో అని. ఎందుకంటే చూసిర్రు కదా నిన్న ఆడికి పోయి అక్కడ ఎట్లా బ్లాస్ట్ జరిగింది, బ్లాస్ట్ జరిగిన దానివి ఎట్లా ఉంటాయి అనేది చూసిన తర్వాత అర్థమవుతుంది కదా. అయితే ఎందుకోసం చేసిర్రు మరి? ఇది పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ధ్వంసం చేసిర్రా? పోలీసుల దర్యాప్తులు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇసుక మాఫియా చేసిందా, వేరే దుండగులు పేల్చివేశారా? ప్రభుత్వం విచారణ జరపాలి. కేసీఆర్ హయాంలో తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి 1100 చెక్ డ్యాంలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చివేతలు బాధకరం, డబ్బు పదవుల కోసం దేనికైనా సిద్ధపడతారా? ఇవన్నీ ప్రజల ఆస్తులు, వాటిని రక్షించుకునే బాధ్యతని ప్రతి పౌరుడు తీసుకోవాలి అని నిజ నిర్ధారణకు పోయి వచ్చినటువంటి కమిటీ చెప్పింది. ఈ చెక్ డ్యాంల పరిశీలనకు పోయిర్రు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం బాంబులతో పేల్చివేయడం వల్లే ధ్వంసమైందని పౌర సమాజ ప్రతినిధుల నిజ నిర్ధారణ కమిటీ తేల్చి చెప్పింది. వరదలతో చెక్ డ్యాం ధ్వంసమైందనే వాదనను తీవ్రంగా ఖండించింది. ఈ ఎవరెవరైతే పోయిర్రో వాళ్ళు పరిశీలించి అక్కడ రైతులతోని మాట్లాడిర్రు, రైతులతోని అధికారులతోని మాట్లాడి వివరాలు సేకరించిర్రు. అయితే ఈ మానేరు వాగు మీద 1100 చెక్ డ్యాంలు ఉన్నాయట. వేలాది చెరువులని అనుసంధానం చేసిర్రు. లక్షలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలని చేసిర్రు. అట్లాంటి చెక్ డ్యాంలు 2023 వరకు ఒక్కటి కూడా కూలలేదు. ఇప్పుడే ఎందుకు కూలిపోతున్నాయి? మంచి ప్రశ్న. 23 వరకు కూలలే. ఇప్పుడు ఆ మేడిగడ్డది జరిగింది కూడా ఎన్నికల టైంలోనే, ఎన్నికలప్పుడే ఆ మేడిగడ్డది జరిగింది కూడా ఎన్నికల కంటే కొంచెం ముందుగాల. సో ఆ మేడిగడ్డ తరహాలనే ఇది కూడా పేలింది అనే అనుమానాలు వస్తున్నాయి అని ఇసుక మాఫియా కోసం మరి ప్రభుత్వం విచారణ జరిపి నిజంగా ఇసుక మాఫియా చేసిందా, లేకపోతే వేరే ఎవరన్నా చేసిర్రా, ఎవరి పనన్నా ప్రభుత్వాలు తేల్చాల్సింది అదే కదా. అసలు ఓ చెక్ డ్యాము పేల్చేసిర్రు అని అంటే ఆడ జనంకి సౌండ్ వచ్చింది అని చెప్తురట. వాళ్ళే ఇంకొకటి కూడా చెప్పిర్రు, ఈ నిజ నిర్ధారణ కమిటీ పోయినప్పుడు వాళ్ళకి చెప్పిరట, గతంలో వేరే దగ్గర కూడా ఇట్లనే పేల్చేయడానికి వస్తే ఆ ఊరోళ్ళు పట్టుకున్నారు అది ఇది అని ఈ నిజ నిర్ధారణ కమిటీ పోయిన వాళ్ళకి చెప్పిరట. చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ పోయిన వాళ్ళందరూ కూడా ఆ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్కి ఎట్లా అంటే దేనివల్ల అయ్యి ఉంటుంది, నిజంగా వరద వచ్చి కొట్టుకుపోతాయా ఇవి, లేకపోతే బ్లాస్టింగ్ జరిగితే కొట్టుకుపోయిందా అనేది అర్థమవుతుంది వాళ్ళకి. చాలా ఏండ్ల నుంచి ఇరిగేషన్లో ఉన్నారు కదా. వరదలు వచ్చి కొట్టుకుపోతే కనుక ఒక బ్రిడ్జ్లు, చెక్ డ్యామ్లు ఎట్లా కొట్టుకుపోతాయి, కింద ఇసుక మట్టి ఎట్లా వెళ్ళిపోతుంది, బ్లాస్టింగ్ చేస్తే ఎట్లా పోతుంది, రెండింటికి తేడా చాలా క్లారిటీగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్లకి తెలుస్తుంది. అందుకోసమే వాళ్ళు నిజ నిర్ధారణ కోసమని పోయిర్రు. ఒకసారి ఈ కమిటీలో పోయిన విప్రకాష్ గారికి ఫోన్ చేద్దాం మనం. విప్రకాష్ గారికి ఫోన్ చేసి ఏం చూసిర్రు, అక్కడ చెక్ డ్యాంల పరిస్థితి ఏంది, అట్లనే అక్కడ లోకల్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజ నిర్ధారణ కమిటీ ఏం చేయబోతోంది, మళ్ళీ వీళ్ళ తరపు నుంచి కూడా ఏమన్నా ప్రభుత్వానికి ఒక వీళ్ళు చూసి వచ్చిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని ఏమన్నా ఇస్తారా, వీళ్ళ వైపు నుంచి ప్రభుత్వాలని ఏమన్నా డిమాండ్ చేస్తారా, అట్లాంటివన్నీ ఒకసారి మనం విప్రకాష్ గారికి ఫోన్ చేద్దాం. విప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. నిన్న మీరు ఈ తనుగుల చెక్ డ్యామ్ పోయినట్టున్నారు నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా. ఏం చెప్తారు అంటే దాన్ని పేల్చేసినట్టే మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు, అంటే మీరు చూసిన తర్వాత అనుమానాలు ఇంకా బలపడ్డాయా అండి? నంబర్ 1 ఏంటంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఆయన అక్కడ విజిట్ చేసి కూడా వీళ్ళు ప్రజల కళ్ళు కప్పుతున్నారు అనేది మాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మీడియా రిపోర్ట్ చూసినట్టయితే ఇది నిర్లక్ష్యము లేకపోతే నిర్మాణ లోపం అన్నట్టుగా, అదేదో పాత ప్రభుత్వం మీద తోసేద్దాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ విజువల్ చూసినట్టయితేనేమో అది ఖచ్చితంగా బ్లాస్ట్ అనేది కనబడతా ఉంది. సరే, ఇక దీని గురించి రిపోర్ట్స్ చూస్తే ఎఫ్ఐఆర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్ట్ కూడా దొరికింది. వాళ్ళు 24 hours లోపలనే అవన్నీ ఉన్నాయన్నట్టు. వాటిలలో స్పష్టంగా ఇది బ్లాస్ట్ అని చెప్పి రాశారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్లో పనిచేసే ఇంజనీర్లే బ్లాస్ట్ అని రాశారు. అదే కింది స్థాయి అతను కూడా కాదు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు, పాలకుర్తి రవి అని. అదే విధంగా
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమో బ్లాస్ట్ అని రిపోర్ట్ ఇచ్చారు. ఉమ్, ఇచ్చిన తర్వాత వీళ్ళు సంజయ్ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోయినాం. నేను, తర్వాత ఇరిగేషన్ ఇంజనీర్స్ గా పనిచేసిన శ్రీధర్ దేశపాండే, ఉమ్, తర్వాత కాళేశ్వరం మీద ఇంజనీర్స్ కమిటీలో ఉన్న దామోదర్ రెడ్డి గారు, వారితో పాటుగా ఇంకా కొంతమంది జర్నలిస్టులు, అందరం కలిసి వెళ్ళాం. మన బుచ్చన్న జర్నలిస్టు, శంకర్ జర్నలిస్టు, వాళ్ళిద్దరితో పాటు ఈరోజు శ్రీనివాస్ వికాస సమితి వికాస తరఫున సమితి, అవును. విజయానంద్, ఉమ్, తర్వాత ప్రొఫెసర్ సీతారామరావు గారు వైస్ ఛాన్సలర్ 2 సార్లు అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేశారు. ఉమ్, అట్లాగనే ఇంకొక ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉమ్, ఇంకా అక్కడ లోకల్ గా సలీం అని ఇంకో జర్నలిస్ట్, అందరం కలిసి నిన్న విజిట్ పోయినాం. మాతో పాటు జేఏసీ నాయకులు, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పిట్టల రవీందర్ గారు కూడా వచ్చారు. ఉమ్, అందరం పోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఇట్లా చూడంగానే తెలిసిపోయింది బ్లాస్ట్ అని చెప్పి. ఎందుకంటే ఒక 8 దిక్కుల పేల్చారు డిటనేటర్లతోని. ఉమ్, అవి ఎగిరి ఎదురొచ్చి యువతల దిక్కు పడ్డాయి. అంటే వరద ద్వారా కొట్టుకుపోతే ముందుకు పోవాలి కదా, ఉమ్, ఉమ్, వెనుకకు పడ్డాయి. ఉమ్, తర్వాత ఆ సౌండ్ కు చాలా చేపలు చచ్చిపోయినాయి. ఓకే. ఆ చేపలు కూడా వాటి ఆ ఇసుకలో కప్పబడిపోయినాయి, కొన్ని దొరికినాయి మాకు. ఉమ్, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇక అనుమానానికి ఏ రకమైన .001 కూడా స్థానం లేదు. ఉమ్, అది ఖచ్చితంగా బ్లాస్ట్, అది చాలా పెద్ద బ్లాస్ట్ అది. ఉమ్, అయితే ఆ దూరం గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా మాకు దారిలో మానేరు బ్రిడ్జ్ మీద కలిశారు. ఉమ్, అక్కడికి కొంతమంది వచ్చారు. వాళ్ళని అడిగినా కూడా ఇది పెద్ద శబ్దంతో ఇట్లా అయింది 10 గంటల రాత్రి అని చెప్పారు, నవంబర్ 21 నాడు. ఉమ్, కాబట్టి ఆడ అనుమానానికి తావులేదు, ఇసుక కోసమే చేశారు. అది కింద కూడా ఇసుక ఉంది. అక్కడ వావిలాల చెక్ డ్యామ్ ఒకటి, అది కూడా ఇదే సైజులో ఉంటది. ఉమ్, అది ఒక 3 ఏళ్ల కింద నిర్మాణ లోపం వల్ల కొంత కుంగింది అది. ఉమ్, అయితే కుంగడానికి నువ్వు పేల్చడానికి తేడా ఏందని ఆ రెండు చూస్తే అర్థమవుతాయి. ఓకే. అదేంటంటే చాలా రోజుల నుంచి చేపలు పట్టుకునే వాళ్ళు చెప్తున్నారు కిందికి వెళ్ళి నీళ్లు పోతున్నాయి, లీక్ అవుతున్నది. కాబట్టి వావిలాలది ఏంటంటే చాలా టైం పట్టింది అది కుంగడానికి. ఓకే. అయితే ఈ చెక్ డ్యామ్లు అన్ని కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ కట్టింది. అన్ని చెక్ డ్యామ్లు అన్ని కూడా ఈ 3, ఉమ్, అవి 2 విలాసాగర్ చెక్ డ్యామ్ అని ఇంకోటి పైన ఉంది దీనికి. ఉమ్, అది ఇప్పుడు మంచిగా ఉంది, అక్కడ నీళ్లు ఫుల్ ఆగి ఉన్నాయి. ఉమ్, అయితే నిజంగానే వరద వచ్చినప్పుడు కొట్టుకపోయింది అందామంటే అది కిందున్న వావిలాలకు వరద వచ్చినప్పుడు డ్యామేజ్ అయింది, కానీ దీనికి వరద రాలేదు. ఆ రోజు నవంబర్ 21 నాడు వరద లేదు, ఏం లేదు, నిశ్చలంగా నీళ్లు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు చేపలు పెట్టారు. వాళ్ళు కూడా ఒక చుక్క కూడా లీక్ అయితే లేదని చెప్పారు. ఉమ్, ఒకవేళ నిర్మాణ లోపం ఉంటే లీక్ అయితే చాలా రోజుల నుంచి ఉంటది. ఉమ్, మనం ముందే హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎట్లయితే మనకు కొన్ని సిమ్టమ్స్ తెలుస్తా ఇస్తారా? ఉంటాయో, అట్లా సిగ్నల్స్ ఉంటాయి అన్నట్టు. ఉమ్, అది ఏది లేకుండా 2.5 మీటర్ల ఎత్తున్న డ్యాము 3-4 దిక్కుల 8 దిక్కుల బ్లాస్ట్ అయింది. ఓకే. కాబట్టి ఇది 100% బ్లాస్ట్. ఇది ఇసుక కోసమే చేశారు. ఉమ్, ఎందుకంటే అక్కడి వరకు రోడ్డు ఉంది ఇసుక తీసుకుపోవడానికి. ఈ బ్యారేజ్ కట్టినప్పుడు మెటీరియల్ తీసుకురావడానికి అని చెప్పి ఇక్కడ దాకా రోడ్డు వేసి ఉన్నది. ఉమ్, అయితే ఆ రోడ్డు కూడా అంటే టెంపరీ రోడ్డు అయినా కూడా ట్రక్కులు తిరగవచ్చు. ఉమ్, రెండోది అవతల వైపు ఒడ్డు అవతల వైపు డిపాజిట్స్ పెట్టుకున్నారు, ఇక్కడ నుంచి తోడే ఆడ పోసుకున్నారు. ఉమ్, అయితే మధ్యలో నీళ్లు నిండే వరకు వాళ్ళకు తీయడానికి వీలు కాలే. ఓకే. ఇది బ్లాస్ట్ చేస్తే నీళ్ళని వెళ్ళిపోతాయి కాబట్టి ఇసుక బయటకు వస్తుంది, తీసుకపోవచ్చు అని చెప్పి కాన్స్ఫర్తో చేశారమ్మా. అయితే ఇక్కడ ఇటువంటి వాళ్ళకు భయం చెప్పాలన్నా ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ఉమ్, ఇప్పుడు అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ పేలిస్తే కూడా ఈ రోజు వరకు చర్యలు లేవు. అదే అడగబోతున్నా నేను. ఇప్పుడు మేడిగడ్డది కూడా సేమ్ సిచ్యుయేషన్ మీరు గతంలో ప్రకటించారు, అది కూడా బ్లాస్ట్ చేసి ఉంటారు, కూలిపోయింది అంటే కుంగిపోయింది కాదు అనేది చెప్పిర్రు నిన్న. స్ట్రక్చర్ కాబట్టి మనకు ఓన్లీ నెరలు వారి కొంత కుంగింది. చిన్న స్ట్రక్చర్ అయితే అది కూడా లేచిపోయేది ఇట్లనే. కానీ అది జరిగే చాలా రోజులైనా దాని మీద కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి కొత్తది. అసలు ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఎఫ్ఐఆర్. అవును, 2 సంవత్సరాలు అవుతుంది. మొన్న అక్టోబర్ 22 నాటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాన్ని ఎవరు ఇంతవరకు పీసీ కోర్స్ సుప్రీంకోర్టు జడ్జి ఉండి కూడా దాన్ని పట్టించుకోలేదు. అట్లనే విజిలెన్స్ కమిటీ మన రాష్ట్రంలో ఉన్న టాప్ ఐపీఎస్ ఆఫీసర్లతో వేసింది, అది కూడా వాళ్ళు కూడా పట్టించుకోలే. ఎన్డీఎస్ఏ అసలే పట్టించుకోలే. పోలీస్ స్టేషన్ లో అది ఫైల్ చేసిన రోజు పేపర్లో అలా పోయింది. ఆ ఫైళ్లకు ఈ రోజు వరకు ఆ ఫైళ్ళకి వెళ్ళి తీయలేదండి. అట్లనే హుస్సేన్ మీద చెక్ డ్యామ్ అనేది చిన్నది కొంచెం, అదేంటంటే పెద్దపల్లి సుల్తానాబాద్ మధ్యలో
ఒక వాగు పోతుంది ఎడమ నుంచి కుడికి. దాని పేరు హుస్సేన్ మియా వాగు. అది చిన్న వాగు. దాని మీద ఒక చెక్ డ్యామ్ ఉంటే ఇదే ఇసుక మాఫియా చెక్ డ్యామ్ పేల్చడానికి డైనమైట్స్ పెడుతున్నప్పుడు రైతులు పట్టుకున్నారు. వాళ్ళు డైనమైట్స్ పెట్టే మిషన్ తో పాటుగా ఇప్పుడు దాదాపుగా 22 నెలలు అయింది దాని మీద ఎఫ్ఐఆర్ నమోదై. ఈ రోజు వరకు దాని మీద కూడా చర్య తీసుకోలే. రైతులే స్వయంగా పట్టించారు ఎవరినైతే ఆ ఇసుక మాఫియా ఉన్నదో వాళ్ళ మీద కూడా కేసు కాలేదు, ఛార్జ్ షీట్ పెట్టలేదు, జైలు పంపలేదు. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2 నెలలు జరిగింది అది. ఇప్పుడు ఇది డ్యామ్ ని కూడా మీరు చూసిర్రు, మరి ప్రభుత్వంకి ఏమన్నా డిమాండ్ చేయదలిచిరా? ప్రభుత్వం ఒకటే ఇప్పుడు చోద్యం చూస్తూ కూర్చుంటుంది. ఎందుకంటే ఇసుక మాఫియా అంతా కాంగ్రెస్ నాయకులే కాబట్టి అక్కడ ఎమ్మెల్యే డిఫెండ్ చేస్తాడు, అక్కడ ఉన్న నాయకులు డిఫెండ్ చేస్తాడు, ముఖ్యమంత్రి కూడా వాళ్ళని కాపాడుతున్నాడు. పోలీసుల మీద కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకోవద్దని వాళ్ళు పరోక్షంగా ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఇది దొంగల రాజ్యం అయిపోయిందమ్మా. ఏం చేద్దాం? ఇది ప్రజలు ఏదో మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి మాయమాటలకు, కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు అమ్ముడు పోయి ఇవాళ ఓట్లేస్తే నమ్మి మోసపోయి ఓట్లేస్తే ఇవాళ ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ ఏమో నీళ్ల కోసం చెక్ డ్యాములు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాములు ఊలుస్తుంటే చూస్తూ కూర్చుంటున్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు కట్టినాం? తెలంగాణ ఎందుకు అడిగినాం? నీళ్ల కోసం అడిగినాం. ఆ రోజు జరిగిన ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు నియామకాలలో నీళ్లే ప్రాధాన్యత. నీళ్ళు ఎందుకు అడిగినాము అంటే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు వద్దు మనకు. అడవులలో తుపాకులు పట్టుకొని కొట్టాడాల్సిన అవసరం లేదు. మనకు నీళ్లు వచ్చినట్టయితే పంటలు పండించుకుందాం. రైతులు గాని, ప్రజలు గాని, యువకులు గాని అంత వ్యవసాయంలో గాని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో గాని వాళ్ళు పూర్తిగా బిజీ అయిపోతారు. ఇక ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మనకు సమైక్య రాష్ట్రంలో వచ్చిన శాపాలు పాపాలు అన్ని కూడా నీళ్ళు లేకపోవడం వల్లనే బోర్లు వేసి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే 30,000 మంది పైన ఉన్నారు. ఇంకో 15-20,000 మంది ఇటు అటు నక్సలైట్ల కాల్పుల్లో గాని, పోలీసుల కాల్పుల్లో గాని చనిపోయిన ప్రజలు గాని, నక్సలైట్లు గాని, మిలిటరీ గాని, ఆర్మీ గాని ఉంది. ఈ పాపాల తర్వాత లక్షల కొద్ది మంది దుబాయ్కి, బొంబాయికి, బొగ్గుబాయికి వలసపోతున్నారు. ఈ గోసలు పోవడాలంటే నీళ్లే పరిష్కారం అని చెప్పి కేసీఆర్ గారు చేస్తే ఇవాళ ఏదో తాత్కాలికంగా వచ్చే 4 రూపాయల కోసం వీళ్ళు ఇసుక మాఫియా రేవంత్ రెడ్డి అండ చూసుకొని, ఎమ్మెల్యేలు అండ చూసుకొని రెచ్చిపోయి ఇవన్నీ పేలుస్తా ఉంది. కేసీఆర్ గారు అతి కష్టం మీద 1800 చెక్ డ్యాములు డిజైన్ చేసి అందుకెళ్ళి 1100 చెక్ డ్యాములు కట్టారు. ఆ చెక్ డ్యాములన్నీ కూడా ఈ రకంగా ఇసుక మాఫియాకు బలైపోతా ఉన్నాయి. కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం మేము నిజాధికారణ కమిటీ తరఫున. అర్జెంట్ గా వాళ్ళ ఎవరైతే ఈ ఇసుక మాఫియా ఉన్నదో, ఎవరైతే కుప్పలు పోసి పెట్టుకున్నారో వాళ్ళని పట్టుకొని విచారించి దోషులు ఎవరు శిక్షించాలి. లేనట్టయితే మిగిలిన చెక్ డ్యామ్లను కూడా కాపాడుకోవడం కష్టమైతుంది. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా క్లారిటీగా నిన్న నిజ నిర్ధారణ కోసం పొయ్యొచ్చిన ఇరిగేషన్ వాళ్ళందరూ చెప్తున్నారు. ఇసుక మాఫియా కోసమే, చాలా క్లారిటీగా ఇసుక మాఫియా కోసమే చెక్ డ్యామ్లను బ్లాస్ట్ చేస్తున్నారు. గతంలో మేడిగడ్డది జరిగినప్పుడు కూడా మేము అదే అనుమానాలని చెప్పినాము. ఇప్పుడు కూడా సేమ్ మేడిగడ్డ తరహాలనే ఈ చెక్ డ్యామ్లన్నీ పేల్చేసి ఆ ఇసుకని తీసుకోవాలి. ఇసుక కోసమని చెక్ డ్యామ్లను పేల్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మొదటి దానిగా కనిపిస్తలేదు, ఇదే చివరి దానిగా కూడా కనిపిస్తలేదు అని నిన్న నిజ నిర్ధారణకి పోయి వచ్చినటువంటి వి ప్రకాష్ గారు చెప్తున్నారు. నిజంగా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిన రోజే నీళ్లు నిధులు నియామకాలు మూడింటి కోసం తెలంగాణ ఉద్యమం ఆ రోజు జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టింది కూడా దానికోసమే. నీళ్ల గోసలు తప్పితే ఏ వీటిలలోనైనా మనం ఏమన్నా చేయొచ్చు అని సాగునీటికి తాగునీటికి రెండింటి కోసమని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్ విషయంలో జరిగింది అదే. బ్లాస్ట్ చేసిర్రు ఆ రోజు అని చాలా క్లారిటీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వి ప్రకాష్ గారు దాని మీదే ఉన్నారు. ఎందుకంటే ఆ కంప్లైంట్ మీద ఈ రోజు వరకు ఏం చర్యలు తీసుకోలే కాబట్టి ఇంకా అనుమానాలు బలపడుతున్నాయి మాకు అనేది ఆయన చెప్తుంది. సేమ్ మళ్ళీ ఒకసారి మేడిగడ్డలానే నాకు ఈ చెక్ డ్యామ్ కూడా అనిపిస్తుంది. సేమ్ మేడిగడ్డ తరహాలోనే దీన్ని కూడా బ్లాస్టింగ్ చేసిర్రు. ఇక్కడ జరిగిన బ్లాస్టింగ్ ఎందుకు అంటే ఇసుక కోసమని చేసిర్రు, ఇసుక మాఫియా కోసమని చేసినటువంటి బ్లాస్టింగ్ ఇది. మాకు పొయ్యి వచ్చిన తర్వాత చాలా క్లారిటీగా అర్థమైంది అది. అట్లనే అక్కడ ఉన్నటువంటి ఊరోళ్ళు కూడా చెప్పిర్రు ఇదే విషయాన్ని అని చెప్తున్నారు.